హలో అండి అందరికీ. ఈరోజు నేను మినపగారెలు అవి కూడా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా బిఫోర్ డే నైట్ మినపప్పుని కొన్ని నానబెట్టుకున్నా, మళ్ళీ మార్నింగ్ అవి కడిగేసుకొని మిక్సీ జార్లో రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు, చాలా బాగుంటాయి గారెలు. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నా, పెద్ద రోల్ అవైలబుల్ లేదు కాబట్టి. దానిలోకి ఒక పెద్ద సైజు చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, ఈ 3 అయితే కంపల్సరీగా వేయాలి. అదే రోట్లో అనుకోండి రుబ్బేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది, కొంచెం అట్లా రుబ్బిన తర్వాత. సో రోట్లో రుబ్బినప్పుడు ఏంటంటే ఉప్పు కూడా అప్పుడే వేసుకుంటాము, అంతా మెదిగిన తర్వాత. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు, ఇదంతా ముందే సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే జోరైపోతుంది మినప్పిండి. సో అందుకని ఈ 3 కలిపి ఫస్ట్ అయితే మిక్సీ వేసుకుంటున్నా. ఇది మెదిగిన తర్వాత చూసారు కదా, ఇలా గట్టిగా ఉండాలి. జోరుగా ఉందనుకోండి, ఇంకా మనం ఉప్పు కలిపిన తర్వాత ఇంకా జోరుగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఎక్కువ తిప్పుకున్నా కానీ పప్పుగా మెదిగిపోతుంది. సో ఇలా తీసుకొని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలా ఉంటేనే మనం గారెలు వేయటానికి వీలుగా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం దీంట్లో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటరిష్గా అయినట్టుగా అవుతుందన్నమాట. సో అందుకని ముందుగా ఉప్పు యాడ్ చేసుకోకుండా ఉండాలి మిక్సీలో వేసుకుంటే. సో దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, ఇంకా కొంచెం కరివేపాకు, సో రుచికి సరిపడా సాల్ట్, ఈ మూడింటిని వేసుకొని కలుపుకొని. ఇప్పుడు చూడండి, కలుపుకున్న తర్వాత కూడా మనకు అంత హెవీగా జారిపోయినట్టుగా అయితే అవ్వలేదు, మనం పిండి వేసుకోవటమే గట్టిగా వేసుకున్నాం కాబట్టి. మినపగారెల్ని మేము మా సైడ్ అయితే గారెలనే అంటాం వీటిని, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మనకి ఏంటంటే ఫెస్టివల్స్ టైంలో కానీ అలా ఎక్కువగా మార్నింగ్ టైము గారెలకే ఎక్కువ చేసుకుంటాం అనమాట మేమైతే. సో ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం ఇదయ్యింది. సో అది పక్కకు పెట్టేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. అది హీట్ అయ్యేంత లోపు మనం ఏంటంటే గారెల్ని రెడీ చేసుకోవాలి. ఒక కవర్ అయితే హ్యాండ్కి పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని తడి చేసుకున్న తర్వాత చేతితో ఇలా అనుకోవడం అనమాట. మధ్యలో హోల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అది మన ఇష్టము. సో నేనైతే వేసుకుంటున్నా. సో మరీ అంత లావుగా వేసుకోవద్దు, అలా అని మరీ అంత సన్నగా వేసుకున్నా కూడా కాలిపోతాయి వెంటనే ఉడకకుండా. సో మధ్యలో నేనైతే మీడియంగా చేసుకుంటున్నా. ఇలా హోల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేయటమే. ఇంకా దీనికి కాంబినేషన్లోకి పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, లేదంటే పెరుగు చేసుకుంటాం కదా, అదైనా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇవి వేడి పైన కన్నా కొంచెం చల్లారిన తర్వాతే ఎక్కువ మనం ఉట్టియే తినేస్తాం అనమాట. ఇప్పుడు చేసుకున్న ఆఫ్టర్నూన్ అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా 3 అలా పడుతున్నాయి బాండీలో అయితే. సో 1 బై 1 ఇలా వేసుకుంటున్నాను. అదే మనం పెద్ద ప్యాన్ పెట్టుకున్నాం అనుకోండి, బాండి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ వేస్తూనే ఉండాలి, కాల్ని తిరగదిప్పేసుకొని మళ్ళీ చేసుకొని వేస్తూనే ఉండాలి. నేనైతే ఇంకా ఎక్కువ వేసుకోవట్లేదు కాబట్టి కొన్ని వేసుకుంటున్నామని చెప్పేసి చిన్నదే పెట్టుకున్న ప్యాన్. సో ఇవి 3 వేసిన తర్వాత అవి తిప్పడానికి కూడా కొంచెం స్పేస్ ఉండాలని చెప్పేసి ఇంకా వేయలేదన్నమాట. సో ఇవైతే ఒకవైపు కాలిపోయినాయి, ఇంకా రెండో సైడ్కి తిరగదిప్పేస్తున్నాను. మరీ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, మాడిపోతాయి, లోపల ఉడకవు, వేయగానే మనకు కాలిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం గారెలు అనేది టైం పడుతుంది ఉడకటానికి. కట్టెల పొయ్యి మీద అయితే త్వరగా అయిపోతుంది, గ్యాస్ మీద అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. మీడియంలో పెట్టుకుంటే లోపల ఉడుకుతుంది, మనకి బాగా కాలుతాయి కూడా, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి వేడి పైన. చల్లారిన తర్వాత కొంచెం మెత్తగానే ఉంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే, అంతే. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో. సో నెక్స్ట్ ఆయి కూడా వేసేసుకున్నాను. ఎక్కువ పెరుగు గారెలే ఇష్టపడతాము మేమైతే. సో ఇవి కూడా కాలిపోయినాయి, ఇంకా 2 వైపులకి తిప్పుకొని. ఇవి మాడినాయి అంటే అసలు బాగోవు తినడానికి కూడా, అవి కరెక్ట్గా చూసుకొని తీసేసుకోవాలి.
సో రెండు వైపులా ఈవెన్గా కాలిపోయినాయి ఇవి. ఇలా ఇంకా ఎవ్రీ టైం ఇంకా పిండి మనం ఎక్కువ వేసుకుంటే తీసుకుంటూ వేసుకుంటూ కంటిన్యూగా ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతే అసలు తినడానికి కూడా అవ్వదు. సో చూసారు కదా, వేడి వేడి గారెలు రెడీ అయిపోయినాయి. ఇందులో కాంబినేషన్ ఇంకా పల్లీ చట్నీ అండ్ పెరుగు. సో పెరుగు అయితే నేను తిరుమతలాగా వేసుకున్నాను. ఇంకా దానిలోకి గారెలు వేసుకొని అలా ఉంచేసుకొని రెండు వైపులా తిరగ తిప్పేసుకొని మనం తీసేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి.